మేడిగడ్డ పాపంతో గోదావరి నదీ జలాల సముద్రం పలు అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లోని పిల్లర్లు గత ఏడాది అక్టోబర్లో కుంగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు ముంపు ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఈ వర్షాకాలంలో నీటిని అడ్డుకట్ట లేకపోవడంతో గోదావరి ఎగువ ప్రాంతంలో భారీగా వరద వస్తున్నప్పటికీ మేడిగడ్డ దగ్గర నీరు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. బ్యారేజీలో నీటి నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చేసిన సూచనల మేరకు 85 గేట్లు ఎత్తుంచారు. దీంతో వచ్చిన వరద నీరు వచ్చినట్లుగా మేడిగడ్డ దిగువకు తరలిపోతోంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక్క బొట్టు నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితులు లేవు. ఎన్డీఎస్ఏ నిపుణుల సలహాల మేరకు 3 బ్యారేజీల గేట్లన్నీ ఎత్తివేసి నీళ్లు దిగువకు వదిలినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక గేటు సమస్య ఉన్న కారణంగా ఎత్తలేదని తెలిపారు. దీంతో ఆ గేట్ను పూర్తిగా కట్ చేసినట్లు మంత్రి చెప్పారు. ఎన్డీఎస్ఏ సలహా ప్రకారం నీరు విడుదల చేసిన విషయాన్ని కేబినెట్ లో కూడా చర్చించి తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇప్పటికైతే అన్ని బ్యారేజీలకి అన్ని గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలేసేయండి. వాళ్ళు చెప్పిన సలహా మేరకు ఆ 3 బ్యారేజీలకి అన్ని గేట్లు ఎత్తి ఇప్పుడు నీళ్లు కిందికి వదలడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక గేటు ఎత్తడం వీలు కాలేదు. అందుకోసమే ఆ గేట్ని పూర్తిగా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళు చెప్పిన విధంగా మేము రిపేర్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. మేము తప్పనిసరిగా ముందుకు పోతాం. ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారం మరి ఆ విషయాన్ని క్యాబినెట్లో కూడా చర్చించి ఈరోజు జరిగిన విషయం కూడా క్యాబినెట్లో ఉంచి మేము ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకం సంవత్సరానికి అప్రాక్సిమేట్గా ఇంట్రెస్ట్ రూపాన 9-10 వేల కోట్ల రూపాయలు కడుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత ఆయకట్టు వచ్చిందయ్యా అంటే కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వరం వల్ల చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడిగట్టు దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి 1000 కోట్లు అయ్యేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే 10,000 కోట్ల రూపాయలు కాబోతున్నది. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిని ఇప్పటికే దాదాపు 9 నెలలైంది. ఈ మధ్య వ్యవధిలో గోదావరిలో చెప్పుకోదగ్గ నీటి ప్రవాహం రాలేదు. గత 5 రోజులుగా భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. శుక్రవారం సాయంత్రానికి మేడిగడ్డ వద్ద ప్రవాహ ఉధృతి 3,10,080 క్యూసెక్కులకు చేరుకోగా శనివారం ఉదయం 3,84,400 క్యూసెక్కులుగా నమోదైంది. క్రమంగా శనివారం సాయంత్రానికి వరద కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డకు ఎగువనున్న అన్నారం బ్యారేజ్ వద్ద కూడా ప్రవాహం పెరిగింది. 12,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అక్కడ కూడా నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ హెచ్చరించింది. అందుకే ఈ బ్యారేజీలో 66 గేట్లు ఎత్తుంచారు. దీంతో వరద నీరు వచ్చినట్లు వచ్చి కిందకు తరలి వెళుతోంది.